కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలకు చేరిపోవడం, వరంగల్ ఎంపీ నుంచి పోటీ చేయబోతూ ఉండటం, ఇది పెద్ద రచ్చ నడుస్తుంది. ఒకటే హరీష్ రావు దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు విమర్శలు చేస్తున్నారు. ఎట్లా వెళ్ళిపోతాడు, మేము మంచి అవకాశాలు ఇస్తే అన్నటువంటి. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. అప్పటి నుంచి కడియం శ్రీహరికి ఎప్పుడు ఇచ్చింది అవకాశం? 10 ఏళ్ల తర్వాత మొన్న. అదే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇంకా ఏదో ఆఫర్ చేసింది. అనేకంటే అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అనుభవించాడు ఆయన. రాజయ్య ఎమ్మెల్యేగా ఉన్న, మంత్రిగా ఉన్న తను కోరుకున్నది చేసుకోగలిగాడు తన వాళ్ళకి. ఇప్పుడు అధికారంలో బీఆర్ఎస్ లేదు కాబట్టి ఖచ్చితంగా మరి ఆయన ఫ్యూచర్ ఆయన చూసుకోవాలి కదా. ఇక్కడ మనం ఎట్లా తెచ్చుకున్నాం 25 మందిని? అధికారంలో ఉన్నప్పుడు నీకు ఏ పని జరగదు, మా దగ్గరకు వస్తేనే పని జరుగుద్దని చెప్పినే కదా. కాబట్టి అదే పని నీవు నేర్పిన విద్య నీరజాక్ష అని ప్రస్తుతం ఆయన తిట్టడం, లేకపోతే దాన నాగేంద్రని తిట్టడం ఎందుకు? బయట నుంచి వచ్చినప్పుడు తెచ్చుకున్నప్పుడు తెలియదా? అధికారాన్ని అడ్డుపెట్టి తెచ్చాం, అధికారం మన దగ్గర పోయినప్పుడు అధికారం ఉన్న చోటకే పోతారు. దాన్ని విమర్శించి ఉపయోగం ఏముంది?